ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారండి? ఆయన అనడమే కాదు, మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తూ ఉన్నాడు, ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు? పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళీ వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు, ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని, ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్పవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు, మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతలో వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేదా వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి, డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను, పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఏం చేశారు? తల్లిని కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు, ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీరైతే ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని, కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా, నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా, ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా, నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజీ? ఆయన నేను ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ
పరంగా మాట్లాడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. రైట్. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగానే మన ప్రభుత్వం చేస్తుందా చేయట్లా, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేదండి, అనుభవం లేదు. అనుభవం లేదు ఆవిడకి. ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి. ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకో ఉంటాడు, ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా, నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి, ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా. సో ఇచ్చారు కానీ సేమ్ ఈ దిక్కుమాల సంత అంతా ఇంతేనండి. అని సేపటికి స్క్రిప్ట్ చూడడమే. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడడం అవసరం లే. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. ఇప్పుడు నేను ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు? మీరు అంటున్నారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారండి. ఎవరు ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే ఎవరు లేరుగా, అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా. అవునా? నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క బాగా మాట్లాడుతుంది, తిట్టడంలో బాగా మాట్లాడుతుంది. హ్యాట్సాప్ రోజక్క నీకు. కొంచెం పర్లా, రోజక్కకి టాలెంట్ ఉంది, రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది. కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా, ఆ టాలెంట్ ఉంది. కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. అంతేగాని నోటుకు వచ్చినట్టు నీకు గాడిదకి వచ్చినట్టు 20-50 ఏళ్ళు వచ్చుండే ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు అవన్నీ వింటుంటే, పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా భలే కోపం వస్తుందండి ఆవిడని చూస్తే. పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు అక్క? మీరు మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్లాగా గుడి కట్టారు. అందరూ ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి, తెలుసుకున్న మారినా పర్వాలేదు. 10 సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో, అందుకని మీరు వీడియోలు పెడతారా? ఇంటర్ ఏమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట, అంతే. రైట్ అండి.